ఈరోజే ఎంతో శక్తివంతమైన అమావాస్య. వృశ్చిక రాశి వారు ఎంతో కీర్తిని గడిస్తారు. సెప్టెంబర్ నెల పూర్తి అయ్యేలోపు మిమ్మల్ని చీ అన్నవారే మీ కాళ్ళు మొక్కడానికి సిద్ధపడతారు. ఈ రోజు నుండి కూడా వృశ్చిక రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతుంది? ఈరోజు ఎంతో శక్తివంతమైన అమావాస్య నుండి కూడా వీరి జీవితం ఏ విధమైన మార్పులు చెందబోతోంది? సెప్టెంబర్ నెల పూర్తి అయ్యేలోపు వృశ్చిక రాశి వారి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి? వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో వృశ్చిక రాశి వారికి ఎటువంటి పరిణామాలు ఎదుర్కొనబోతూ ఉన్నారు? వీరికి ఏ విధంగా కలిసి రాబోతూ ఉందో మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ ద్వారా కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో ఎవరైతే జన్మించారో వారు వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశి వారికి అధిపతి కుజుడు. రాశి చక్రంలో వృశ్చిక రాశి 8వది. లక్షణ రీత్యా ఈ వృశ్చిక రాశి స్థిరమైనది, అనగా ఈ రాశి వారి అంచనాలు, నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి. ఊగిసలాడే ధోరణి వీరిలో మనకు పెద్దగా కనిపించదు. తత్వరీత్యా వృశ్చిక రాశి వారిది చెల్ల స్వభావము అయినందువలన బయటపడకుండా పనులు చెక్కబెట్టుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారి గురించి మనం ఒక్క విషయాన్ని గమనించాలి. వృశ్చికం అనగా తేలు, అంటే దాని యొక్క గుణాలు వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారిని ఎవరైనా బాధిస్తే దాన్ని గుర్తించుకునే సమయం వచ్చినప్పుడు దెబ్బకు దెబ్బ తీస్తారు. కావని ఈ రాశి వారితో ఎవరైనా తగాదాలు పెట్టుకోవాలంటే 1కి 2 సార్లు అవతల వ్యక్తి ఆలోచించుకోవాల్సి ఉంటుంది. వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది? వీరికి ఎటువంటి అదృష్టం కలగబోతోంది? వీరు ఎటువంటి విషయాల్లో జాగ్రత్త పడాలి తెలుసుకుందాం. సంతృప్తికరమైన ఫలితాలు రాబట్టడానికి ఇది సరైన సమయము. ప్రారంభించిన పనులలో ప్రారంభం ఉంటుంది. మానసికంగా వీరు చాలా దృఢంగా ఉంటారు. సౌభాగ్య సిద్ధి ఉంటుంది. ఇష్టదేవత స్తోత్రం చదవడం చాలా మంచిది. పట్టుదలతో కార్యసిద్ధి ఉంటుంది. ముఖ్యమైన విషయాల్లో తొందర నిర్ణయాలు అసలు వద్దండి. ఉద్యోగంలో జాగ్రత్త అవసరం. మనోబలంతో లక్ష్యాలన్నీ కూడా నెరవేరుతాయి. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. సాహసోపేతమైన నిర్ణయాలు లభిస్తాయి. చంచల స్వభావాన్ని దరిచేరనియ్యకండి. నింద మోపేవారు ఉన్నారు, జాగ్రత్త పడండి. మీ మీద ఒత్తిడి పెరుగుతుంది. కావాలని ఇబ్బందులు పెట్టేవారు కూడా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లోనూ కూడా ఆవేశానికి గురి కావద్దు. ధర్మచింతన మీకు మేలు చేస్తుంది. మీకు ఈ వారం మధ్యలో చాలా మంచి అనేది జరుగుతుంది. గణపతి ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా శుభ ఫలితాలను అయితే ఇస్తుందని చెప్పడంలో సందేహం లేదండి. ఈ వృశ్చిక రాశికి సంబంధించినటువంటి వారి జీవితం గురించి మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందాం. వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అత్యంత అనుకూలమైనటువంటి సమయంగా మనం చెప్పవచ్చు. వీరి వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయాల్లో వీరికి ఎటువంటి మార్పులు అనేవి రాబోతున్నాయి? సెప్టెంబర్ నెల పూర్తి అయ్యేలోపు వీరి జీవితంలో ఎటువంటి పరిణామాలు వీరు ఎదుర్కొనబోతున్నారు కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో ముఖ్యంగా ఉద్యోగుల గురించి చూసుకున్నట్లయితే ఈ నెల మీ యొక్క సమయం చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంది. కెరియర్ పరంగా మీరు సరైన సమయాన్ని చూస్తారు మరియు మీ కెరియర్లో ప్రమోషన్ మరియు మెరుగైన సిద్ధిని మీరు పొందుతారు. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి లేదా ఉద్యోగంలో మార్పుకు ప్రయత్నం చేసేవారికి ఈ నెల చాలా ఫలితం అనేది లభిస్తుంది. మీకు మంచి స్థితి అనేది సమయంలో కనిపిస్తుంది. మీ రంగంలో ప్రశంసలు, గుర్తింపు కూడా పొందుతారు. మీరు చేసే పనులు మరియు మీ యొక్క నిజాయితీ మీపై అధికారులకు నచ్చడం కారణంగా భవిష్యత్తులో ఉద్యోగంలో అభివృద్ధి మరింత సులువవుతుంది. అయితే ఈ నెలంతా కుజుల గోచరం అనుకూలంగా అయితే ఉండదు. కాబట్టి ఈ మాట విషయంలో, అలాగే పని పూర్తి చేయాలన్న తొందరలో తప్పులు చేయకుండా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఈ నెల ఆర్థికంగా మీకు సరైన సమయంగా కనిపిస్తోంది. మీరు ఆదాయంలో అభివృద్ధి కూడా చూస్తారు మరియు మీ పెట్టుబడులు ఆశించిన దానికంటే కూడా అధిక లాభాలు గడిస్తారు. భూములు, ఆస్తులు కొనుగోలు చేసేందుకు ప్రయత్నం చేస్తున్న వారికి ఈ నెల అవకాశం అనేది వస్తుంది. పెట్టుబడికి ఇది మంచి నెల. ముఖ్యంగా చివరి 2 వారాల్లో పెట్టుబడి పెట్టడం వలన ఆశించిన లాభాలు పొందుతారు. పెట్టుబడుల విషయంలో తొందరపాటు లేకుండా జాగ్రత్తగా ఉండడమే మేలు. కుటుంబ పరంగా మీకు సరైన సమయం ఉంటుంది. కుటుంబ సభ్యులతో సమస్యలు ఉన్నవారికి ఆ సమస్యలన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయి. జీవిత భాగస్వామి, పిల్లల నుండి మంచి సహకారం కూడా మీకు లభిస్తుంది. ఈ నెల మీ యొక్క జీవిత భాగస్వామికి కొన్ని చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కలగవచ్చు. ద్వితీయార్థంలో కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్ర చేయడం లేదా
శుభ కార్యక్రమాల్లో పాల్గొనడం కూడా చేస్తూ ఉంటారు. అయితే కొన్నిసార్లు అది చనువు లేదా అధికారం చూపించడం కారణంగా మీ కుటుంబ సభ్యులు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ యొక్క ఆవేశాన్ని, ఆనందాన్ని అదుపులో ఉంచుకోవడం మేలు. ఈ రాశి వ్యాపారవేత్తలు, ముఖ్యంగా వ్యాపారంలో ఉన్నటువంటి వారికి ఈ నెల మంచి రాబడిని కూడా ఇస్తుంది. మరియు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడం లేదా దానిలో డబ్బును పెట్టుబడి పెట్టడానికి ఇది మంచి నెల. ఈ నెలలో మీరు మంచి లాభాలని చూస్తారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి మంచి అనుకోని లాభాలు కూడా కలుగుతాయి. మీ వ్యాపారానికి సంబంధించినటువంటి సంబంధించిన లావాదేవీలు లేదా ఒప్పందాల విషయంలో తొందరపాటు పడకుండా ఉండడం మీకు ఎంతైనా సరే మేలు చేస్తుంది. ఈ రాశి విద్యార్థులు కోరుకున్న విద్యా సంస్థలో ప్రవేశం పొందే అవకాశం ఈ సమయంలో మీకు పూర్తిగా కనిపిస్తుంది. విదేశాలలో చదువు కోసం ప్రయత్నం చేసేవారికి ఈ నెల వారి యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. బుధుని అనుకూల సంచారం చదువుపైన ఆసక్తి పెరుగుతుంది. ఈ నెలంతా కుజుని గోచారం అనుకూలంగా ఉండదు కనుక పరీక్షలు రాసేటప్పుడు తొందరపాటు పడకుండా ఉండడం మీరు. ఈ రాశి వారు ఈ నెల కుజుని గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి కుజునికి పరిహారాలు చేయడం చాలా మంచిది. కుజుడు ఇచ్చే చెడు ఫలితం తగ్గడానికి ప్రతిరోజు లేదా ప్రతి మంగళవారం కుజుడికి సంబంధించిన లేదా సుబ్రహ్మణ్య స్వామి వారికి సంబంధించిన లేదా నరసింహస్వామికి సంబంధించిన స్తోత్రాలు చదవడం మంచిది. అంతేకాకుండా మంగళవారం రోజున కుజుడికి కానీ సుబ్రహ్మణ్య స్వామికి కానీ అర్చన చేయించడం వలన కుజుడు ఇచ్చే చెడు ఫలితాలు తగ్గుతాయి. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరంగా ఉన్న పరిహారాల గురించి క్లియర్గా తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. దీని కారణంగా జీవితంలో తొందరగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. వృశ్చిక రాశిలో జన్మించిన వారు స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తారు. అనగా స్నేహితులతో ఎక్కువసేపు కాలాన్ని గడుపుతారు. స్నేహితులకు సహాయం చేయడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం. అంతేకాదు వారి కష్ట సుఖాలను కూడా వీరు పంచుకుంటూ ఉంటారు. వృశ్చిక రాశి వారికి అధికమైన పట్టుదల ఉంటుంది. అందుచేత వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశం ఉంటుంది. ఏదైనా ఒక్క విషయాన్ని ఎదుటి వ్యక్తికి మొహం మీద ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం వీరిది. ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధమైనా కావచ్చు. వృశ్చిక రాశి వారిలో ఇటువంటి అలవాటితులకు కొద్దిగా చిరాకు తెప్పిస్తుంది. ఈ రాశి వారు ఎప్పుడు కూడా మంచి హోదాలో స్థిరపడతారు. సమాజంలో ఇతరులు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు. వృశ్చిక రాశి వారు ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా వ్యవహరిస్తూ ఉంటారు. ఆలోచించి ఖర్చు చేసే స్వభావం కూడా వీరిలో ఉంటుంది. అయినప్పటికీ అనవసరమైన ఖర్చులు చేస్తూ ఉంటారు. వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతూ ఉంటారు. ఈ రాశికి స్త్రీల విషయంలో ఆపేక్ష అధికంగా ఉంటుంది. ఈ రాశి వారి సమయంలో కొన్ని పరిహారాలను పాటించాలి. ఈ రాశి వారు గురుమౌఢ్యమి, శుక్రమౌఢ్యమి గ్రహణాల సమయంలో జాగ్రత్త వహించడం అవసరము. వృశ్చిక రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోవడం వలన శుభాలు పొందుతారు. అలాగే శనగలు దానం చేసిన వీరికి చాలా మంచి ఫలితం లభిస్తుంది. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.